ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడి మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద ఉంచి ఈ ఉదయకాలమే ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన ఇచ్చిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం దేవునితో అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రతి ఉదయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆయన బలాన్ని మనకి కలగజేస్తారు. ఆయన శక్తిని మనకి అనుగ్రహిస్తారు. ఆయన మన మార్గములను సరళం చేస్తారు. మనకు ముందుండి ఆయన మనల్ని నడిపిస్తారు. దేవుని వాక్కు శక్తి గలది. దేవుని వాక్కు స్వస్థపరుస్తుంది. దేవుని వాక్కు సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. దేవుని వాక్కు మనం అసత్యంలో పడిపోకుండా కాపాడుతుంది. దేవుని వాక్కు మన చీకటిలో పడిపోకుండా మనల్ని రక్షిస్తుంది. దేవుని వాక్కు అపవాది చేతిలో నుండి మనల్ని విడిపిస్తుంది. దేవుని వాక్కు మనకి బలాన్ని ఇస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సామెతలు 10వ అధ్యాయము 6వ వచనము. నీతిని మంతుడి తల మీదకి ఆశీర్వాదములు వస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మొదటగా మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. మరి నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు. మనం నీతిని కలిగి ఉండాలి. ఈరోజు చిన్న చిన్న అవసరముల కోసం మనం దేవుని ఎదుట పాపము చేసి మన నీతిని విడిచిపెడితే దేవుని దృష్టికి మనం విరోధముగా ఉంటాం. దేవుడు మాట్లాడుతున్నారు అంటే నీతిగా మనం సంపాదించిన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. నీతిమంతులు నోరు జీవపు ఊట. నీతిమంతులు నోరు తెరిస్తే ఎలా ఉంటుందంటండి, ఒకరిని దీవించేవారుగా ఉంటారు తప్ప ఒకరిని శపించేవారుగా ఉండరు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషము. మనం నీతిగా జీవిస్తే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. అలా వర్ధిల్లుట పట్టణమునకే సంతోషకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారు. చిగురాకు ఎలా వృద్ధి పొందుతుందో నీతిని అనుసరించి మనం జీవిస్తే మనము కూడా చిగురాకు వలె వృద్ధి పొందుతాము. నీతిమంతుల ప్రార్థన దేవుడు తప్పకుండా అంగీకరిస్తారు. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే నీ ప్రార్థనను దేవుడు తప్పకుండా అంగీకరిస్తారు. నీతిమంతులు ప్రార్థన ఆయన అంగీకరిస్తారు. నీతిమంతులు పాపాన్ని చేయరు, ప్రార్థనా పరులుగా ఉంటారు అని తెలుస్తుంది. నీతిమంతులు ఆశించినది వారికి దొరికినని సామెతల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం నీతిగా జీవిస్తే మనం ఏది ఆశిస్తామో అది మనకి దొరుకుతుంది. మనము ఆశించేది కూడా ఎలా ఉంటుందంట, దేవుని దృష్టికి అంగీకారంగానే ఉంటుంది. నీతిమంతులు ఆశించేది ఎప్పుడు కూడా దేవుని దృష్టికి అంగీకారంగానే ఉంటుంది. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే స్థిరంటారు. హల్లెలూయా. స్థిరముగా నిలుచు కట్టడముగా ఉంటాడు. మనం నీతిని అనుసరిద్దాం. మన జీవితంలో ఎలాంటి సందర్భంలోని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మనం నీతిని విడిచిపెట్టి జీవించేవారుగా ఉండకూడదు. నీతితో అనినిత్యము ఆయన వెంటాడేవారుగానే మనం ఉండాలి. నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిలింపబడడు. మనం కదిలింపబడకుండా స్థిరంగా దేవునిలో ఎదిగేవారుగా మనం నీతిని అనుసరించేవారుగా ఉండాలండి. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. నీతిమంతుని నోరు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని పలుకుతుంది. అందరికీ దీవెనకరంగానే ఉంటుంది. అలాంటి నోరు మనందరికీ కూడా ఉండనుగాక. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడతాడు. ఎటువంటి బాధ ఉన్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా మొదటగా తప్పింపబడేది ఎవరో తెలుసా? నీతిమంతులు మాత్రమే తప్పింపబడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు సంతానము భిక్షమెత్తుట నేను చూడలేదు అని. హల్లెలూయా. మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఎదగాలన్నా, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలన్నా, మన సంతానం పక్షంగా దేవుడు తోడుగా ఉండాలన్నా మొదటగా మనం నీతిని అనుసరించి జీవించేవారుగా ఉండాలి. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. హల్లెలూయా. శ్రమల నుండి, ఆపదల నుండి నీతిమంతులు విడిపింపబడతారు. మొదటగా వారే విడిపింపబడతారు. శ్రమలు అందరికీ వస్తాయి, కానీ మొదటగా శ్రమల నుండి ఎవరు తప్పింపబడతారంటే నీతిమంతుడు మాత్రమే శ్రమల నుండి, ఆపదల నుండి విడిపింపబడతాడు. భక్తిహీనుడు ముందుగా కూలిపోతాడు. మనం నీతిని కలిగి జీవించే వరగా ఉందాము. మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుని దృష్టి మన మీద ఉంటుంది. దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారు. మన దేవుడు నీతిమంతులను ప్రేమిస్తాడు. నీతిమంతులు ఎవరైతే నీతిగా జీవిస్తారో దేవుడు వారిని ప్రేమిస్తారు. వారు ఆశించింది వారికి దొరుకుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ ఉదయకాలము మనం విశ్వాసంగా నీతిమంతుడిగా ఉందాము. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11లో ఉంటుంది. నీతిమంతుడు దేనివల్ల జీవిస్తాడు? విశ్వాసము మూలంగా జీవిస్తాడు. అతనికి తెలుసు దేవుడు అతన్ని విడిచిపెట్టే దేవుడు కాదు.
అలా అతను ఎలాంటి సందర్భంలోనున్నా దేవుడి కాపుదల అతని మీద ఉంటుందని నీతిమంతుడు గ్రహిస్తాడు. నీతిమంతుడు దేని ద్వారా జీవిస్తాడంటే కేవలం విశ్వాసాన్ని బట్టి అయినా జీవిస్తాడు. నిస్ మనలో ధైర్యాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. నీతిమంతుల్లో ఎప్పుడు కూడా ధైర్యము ఉంటుంది. సామెతలు 28లో ఉంటుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఇలా ఉంది. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నీవు నీతిని కలిగి జీవించు. నువ్వు నీతిని కలిగి జీవిస్తే నువ్వు ఎలా ఉంటావు? విశ్వాసము మూలంగా జీవిస్తావు. లోక మర్యాదను నీవు అనుసరింపక, నాకు లోకంలో అది ఉంది, అందరికి అది ఉంది, ఇది ఉంది, అది ఉంది అని నీవు పోల్చుకోకుండా విశ్వాసము మూలంగా నీవు జీవిస్తావు. సింహం వలె నువ్వు ధైర్యంగా ఉంటావు. నీవు నీతిని కలిగి ఉంటే దేవుని ముఖదర్శనం ముఖ్యంగా నువ్వు చేసుకుంటావు. యెహోవాయే నీ సంరక్షకుడని నీవు నమ్ముతావు. దేవుడికి మహిమ కలుగును గాక. మనందరం కూడా నీతిమంతులుగా జీవిద్దాం. నీతితో మనం అందరం కూడా దేవుడి ముఖదర్శనం చేసుకుందాం. దేవుడి సంరక్షణ మనందరం కూడా పొందుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియనని మీరు సెలవిస్తున్నారు ప్రవ్వా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము నీతిని కలిగి జీవించినట్లు మీరు మాకు సహాయం చేయండి. నీతిమంతులైతే శ్రమల నుండి, ఆపదల నుండి విడిపింపబడతారు. విశ్వాసం మూలంగా జీవిస్తారు. ధైర్యంగా ఉంటారు. యెహోవా సంరక్షణ నీతిమంతులకు అనుగ్రహించబడుతుందని మీరు మాట్లాడారు ప్రవ్వా. మీకు వందనాలు. మా నీతిని బట్టి నేను మీరు ప్రతిఫలం ఇస్తారని మీరు సెలవిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నీతిగా మీకు ఇష్టానుసారంగా యథార్థమైన భక్తి చేసేవారుగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలు మీ యందు భయభక్తులతో ఉండడానికి మీరు సహాయం చేయండి. వారి విశ్వాసం మూలంగా జీవించినట్లు మీరు సహాయం చేయండి. వారికి సంరక్షణను మీరు అనుగ్రహించండి. వారి ఆపదల నుండి నేను మీరు తప్పించండి. బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి వారికి సమాధానాన్ని అనుగ్రహించి వారి మార్గాలను మీరు సరళం చేయండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కాపుదల కృపాన్ని గ్రహించండి. స్కూల్కి వెళ్తున్న చిన్న బిడ్డలను, కాలేజీకి వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారి ప్రయాణాల్లో తోడుగుండండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సమాధానం లేకుండా ఇంకనైనా మీ దృష్టికినైనా దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంక విరోధంగా ఉన్న బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సమాధానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. మీకు వందనాలు. ప్రేమను కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. అనారోగ్యంగా బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించండి. ఇంకా అనేకమైన సమస్యలతో మానసికంగా బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభువా. వేదనతో బాధపడుతున్న వారు ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి నైనా మీరు సంరక్షకుడిగా ఉండి వారి నీతి మూలంగా జీవించినట్లు మీరు సహాయం చేస్తారని ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.